ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం. కార్తీక పురాణం 28వ అధ్యాయంలోకి వచ్చాం. అంబరీషోపాఖ్యానం వింటున్నాం. అంబరీషుడు ఇట్లా చెప్తున్నాడు. ఏంటి, మన దూర్వాసుని వెంట వచ్చినటువంటి సుదర్శన చక్రంతో అని చెప్తున్నాడు అనమాట. ఓ చక్రమా, ఆగు ఆగు, నీకు నమస్కారము. ఇతడు బ్రాహ్మణుడు, ఇతనిని చంపుట తగదు. నీకు వధ ముఖ్యం కాబట్టి ఉన్నంతలో నా శరీరాన్ని ఇస్తాను. ఈ బ్రాహ్మణుని విడిచిపెట్టు, లేకపోతే నాతో యుద్ధం చెయ్యి. నీవు హరి యొక్క ఆయుధము కనుక నాకు దైవానివి, అయినప్పటికీ నీతో యుద్ధం చేస్తాను కానీ నిన్ను బతిమలాడట్లేదు. క్షత్రియునకు బ్రహ్మయుద్ధమని విధించను కానీ బ్రహ్మ యుద్ధాన్ని విధించాడు కానీ యాచనని విధించలేదు. క్షత్రియుడు అన్నవాడు యుద్ధం చేయవలసిందే. నేను నిన్ను బతిమలాడటలేదు, వదులు లేదా యుద్ధం చెయ్యి అంటున్నాడనమాట. అయినను నీవు నాకు దేవతవు కనుక యాచించచ్చు, అయినా కూడా నువ్వు భగవంతుడివి, ఎందుకంటే విష్ణువు యొక్క ఆయుధాన్ని కాబట్టి నువ్వు కూడా విష్ణు సమాన స్వరూపుడివే. నేను నిన్ను యాచించవచ్చు, నువ్వు సమస్త భూతములకు అజేయుడవు. ఆ మాట నాకు తెలుసు, అయినా కూడా నా బాహుబలాన్ని చూడు. నాకు తెలుసు ప్రాణుల్లో ఎవ్వరూ నిన్ను జయించలేరు. చక్రాయుధానికి అడ్డం పడగలిగిన వాడు ప్రపంచంలో లేడు. అయినా కూడా నా వల్ల కాదు, అయినా నాకు తెలుసు ఆ విషయం. అయినా కూడా నా బాహుబలాన్ని కూడా నువ్వు చవిచూద్దు గాని. విష్ణువాది దేవతలందరూ నీ బలాన్ని నా బలమును కూడా చూతురుగాక. నిన్నిప్పుడే భూమి యందు పడవైచెదా. అట్టి అవస్థ చెందక ఇతనిని విడువు. అంటే క్షాత్రధర్మమైన యుద్ధానికే అంబరీషుడు తెగబడిపోయాడు. తనని కాపాడమని అడిగిన దూర్వాసుని అంతకుముందు శాపం ఇచ్చినా కూడా తనని కాపాడమని బతిమలాడుతున్నటువంటి దూర్వాసుడి కోసము తనకి ప్రత్యక్ష దైవ స్వరూపమైనటువంటి సుదర్శన చక్రాయుధంతో యుద్ధానికి పూనుకున్నాడు. నేను నిన్ను నేల మీద పడేస్తాను, నీ బలాన్ని నా బలాన్ని కూడా విష్ణువాది దేవాదులందరూ కూడా చూస్తురుగాక, కాబట్టి విడిచిపెట్టని అరుస్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు, నీకు జీవించి ఉండి హరిహస్తమందు నివసించ కోరిక ఉన్న ఎడల నన్ను పాలించు, నా మాట విను, శరణాగతుడైన ఈ బ్రాహ్మణుణ్ణి విడిచిపెట్టు. నీకు బతకాలనుందా అని అడుగుతున్నాడు సుదర్శనుణ్ణే. రాజిట్లు గట్టిగట్టిగా పోరాటానికి సిద్ధపడుతుంటే అరుస్తూ చక్రం సంతోషించి ఎంతో సంతోషంతో రాజుని పరీక్షించవలైనన్న తలంపుతోటి కోపముతోటి ధూర్తంగా ఇట్లా పలికాడట. ఓ చక్రం అన్నాడు ఇట్లా, ఓ రాజా, తెలియనా నీకు తెలుసా అన్నాడు. మధుకైటభులనే రాక్షసుల్ని విష్ణుమూర్తి సంహరించాడంటే నేను నాతోటి సంహరించాడు. దేవతలకు జయించుటకు శక్యం కారైనటువంటి ఎంతో మంది రాక్షసుల్ని నేనే చంపాను. విష్ణువుతోటి విడవబడి నేను చంపాను, ఆ శక్తి అంతా నాదేని చెప్తున్నాడు అనమాట. కోపంతో కూడిన ఈ దూర్వాసుడి మొహం చూడ్డానికి ఎవడైనా సమర్థుడున్నాడా? ఇట్టి దూర్వాసుడు శంకర బ్రహ్మల యొక్క తేజోధారి అయినను ఇప్పుడు ఇటు అవస్థను నా వల్ల పొందాను కదా. ఎందుకంటే బ్రహ్మ నుంచి జన్మించినటువంటి ఈయన దూర్వాసుడు బ్రాహ్మణుడు, రుద్రాంశ సంభూతుడు. 2 తేజస్సులు ఉన్నాయి, బ్రహ్మ తేజస్సు రుద్ర తేజస్సు 2 ఉన్నాయి. ఇప్పుడు చూడు ఇట్లా కాళ్ళు పట్టుకుని బతిమలాడే స్థితి వచ్చింది, అది నా వల్ల వచ్చింది. శంకరుని వలన క్షత్రియ సంహారకమైన తేజస్సు సంభవించింది. ఆ తేజస్సు నాకంటే అధికం కాదు, బ్రహ్మ తేజస్సు కూడా నాకంటే గొప్పది కాదు. అది కూడా నా చేత అనేక పర్యాయాలు అతిక్రమించబడింది. నేను ఎన్నిసార్లు బ్రహ్మ తేజస్సును కూడా తెగొట్టేశాను. శంకర బ్రహ్మల తేజోధారి అయిన దూర్వాసుడే ఇట్టి అవస్థను చెందితే కేవల శంకర తేజస్ సంభూత క్షత్రియ తేజోవంతుడైన నీవు నాతో యుద్ధం చేయటానికి ఎట్లా సమర్థుడవుతావు? ఇది చూడండి ఎంత బాగా చెప్పారు. బ్రాహ్మణులు బ్రహ్మ తేజస్సు నుంచి జన్మించారు, వారి వంశాలన్నీ బ్రహ్మ తేజస్సుని, అందుకే బ్రాహ్మణులు అంటారు. క్షత్రియులు రుద్రాంశ సంభూతులు, శివుని నుంచి పుట్టినటువంటి క్షాత్ర తేజస్సు నుంచి పుట్టిన వాళ్ళు అనమాట. ఏం చెప్తున్నాడు, ఈ దూర్వాసుడు 2 తేజస్సులు కలిగి ఉన్నవాడే ఇటకు నేల మీద కూర్చున్నాడు, నన్ను వదిలిపెట్టు బాబోయ్ అని బతిమలాడుకుంటూ. నీకొక్క తేజస్సే ఉంది, నువ్వు కేవలం రుద్రాంశ నుంచి వచ్చినటువంటి క్షాత్ర తేజస్సు నుంచి పుట్టినవాడివి. నువ్వు నన్నేం చేస్తావు, నువ్వు నన్నేం చేయలేవు. క్షేమం కోరినవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలి అని ఇలా చెప్పబడింది. న్యాయం అది. అయితే నువ్వు మూర్ఖత్వాన్ని అవలంబించి నాతో యుద్ధానికి సన్నద్ధుడు అయ్యావెందుకు? నువ్వు హరిభక్తుడివని నేను నిన్ను సహిస్తున్నాను, కాబట్టి దూరంగా పో, ప్రాణాలని వృధాగా పోగొట్టుకోవద్దు అని సుదర్శన ఆయుధం ఉరుములాంటి కంఠంతో చెప్పాడట ఆయన. సుదర్శనుడు చెప్పేసరికల్లా అంబరీషుడు కళ్ళెర్ర చేస్తూ ఇట్లా అన్నాడట, ఓ చక్రమా, నీవు నా దేవునకు ఆయుధమైతివని నిన్ను బాణముల చేత 100 ఖండాలుగా కొట్టలేదు.
నీవు క్షత్రియ ధర్మాన్ని అవలంబించి నాతో మాట్లాడుతున్నావు గనక ఇక ముందు నీకు ఆ గర్వం ఉండదు, నీకేం క్షాత్రాన్ని నేను ఉంచనన్నాడు. నీ గర్వాన్ని నశింపజేసే బాణాలు నా చేతిలో ఉన్నాయి. నేను బ్రాహ్మణుల యందును, దేవతల యందును, స్త్రీల యందును, జ్ఞాతుల యందును, గోవుల యందును బాణములు వదలను. నీవు క్రూరుడవైనను దేవుడు అవటం చేత ఇంతవరకు ఉపేక్షించాను. నీవు దేవత్వాన్ని వదులుకొని క్షత్రియత్వంతో కూడి నా ముందు నిలిచి అగ్నితో సమానమైన వేడి కలిగిన నా బాణాలని సహించు, చూద్దాం. ఇట్లని ఏం చేశాడట అంబరీషుడు 24 బాణాలని ఆ చక్రం యొక్క పాదాల మీదకి విడిచిపెట్టాడు. ఇంతకీ సుదర్శన ఆయుధం లోయించి మాటలు వస్తున్నాయి. ఆయన స్వరూపధారిగా కనపడలా, అది తిరుగుతోంది చక్రం. ఆ పళ్ళలోంచి నిప్పులు వస్తున్నాయి. 1000 అరలు కరిగింది. అది కదులుతూ ఉంటేనే కళ్ళు మిరుమిట్లు కొలిపోతున్నాయి. 1000 సూర్యుళ్ళ కాంతట దానికేసి తేరి చూడలేరు. కంటికి శ్రమ కలిగించేటువంటి లక్షణం కలిగింది అది. అందులోంచి ఉరుముల్లాంటి శబ్దాలతో మాటలు వస్తున్నాయి కానీ ఆయన స్వరూపంగా కనపడలేదు. అందుకని అంబరీషుడు ఏమంటున్నాడు, నువ్వు దైవత్వాన్ని విడిచిపెట్టి, ఈ శక్తిని విడిచిపెట్టి స్వరూపంలో కనపడు, అప్పుడు నీ సంగతి చెప్తానని 24 బాణాలు వేశాడు. ఈ రకంగా క్షాత్ర పౌరుషంతో కూడిన రాజును చూసి చక్రం, సుదర్శన చక్రం నవ్విందట. హాహాహా అని ఉరుములాంటి శబ్దంతో నవ్వు వినపడింది. నవ్వుతూ, ఓ రాజా, నీ సంరక్షణ కోసమే హరి నన్ను పంపాడు. నిన్ను శరణాగతుడైన ఈ బ్రాహ్మణుని కూడా వదిలిపెట్టాను, సుఖంగా ఉండు అని చెప్పి ధనుర్బాణాలతో కూడి ఉన్న రాజుని స్వరూపంతో కౌగలించుకున్నాడంట సుదర్శన స్వామి. కౌగలించుకుని భూమి యందు నేల మీద నమస్కారం చేశాడట. నువ్వు భక్తుడివి, భగవంతుడు ఎంత గొప్పవాడో భాగవతోత్తముడు అంత గొప్పవాడని ఆయనకి నమస్కారం చేశాడు. ఇట్లా విధేయుడుగా కనపడినటువంటి ఈ చక్రాన్ని చూసి రాజు ఇట్లా అన్నాడట, సంసార మధ్యంలో సంచరించే పురుగునైన నేనెక్కడా, హరి యొక్క హస్తమందు ప్రకాశించడి నీవెక్కడా, ఇట్లు తెలిసి కూడా నీతో యుద్ధమునకు సన్నద్ధుడైన నా తప్పును సైరించుము. నేను నిన్ను తిరస్కరించి విజృంభించి యుద్ధమునకు సమాధానపడితిని. క్రూరమైన నా క్షత్రియ స్వభావం ఇట్లు చేసింది కనుక నన్ను క్షమించు అని సుదర్శన చక్రాయుధ స్వామిని అంబరీష మహారాజు పరిపరి విధాలుగా ప్రార్థించాడు. ఇది శుక్లపక్షము, పగలు, యుద్ధభూమి, మకరమాసము, ఇట్టి పుణ్యకాలమందు నా దేవుడివైన నీ వలన మృతియే మరణాన్ని కోరే నేను ఈ యుద్ధానికి వచ్చాను నాయన. భగవద్గీత యందు చెప్పబడినటువంటి ఒక ప్రత్యేకమైన వాక్యాలు చెప్తున్నారు. ఉత్తరాయణంలో శుక్లపక్షమందు పగలు మరణించిన వాళ్ళు అర్చిరిది మార్గాల్లో పోయి బ్రహ్మపదాన్ని చేరుతారని చెప్పబడింది. కాబట్టి ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు వెళ్ళిన దూర్వాసుడు మాఘమాసానికి తిరిగి వచ్చాడట. కార్తీకం తర్వాత మార్గశిరము, పుష్యము, మాఘము 3 మాసాలు. ఈ పరిగెడుతున్నటువంటి దూర్వాసుడు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మొదలుపెట్టాడు చక్రాయుధం నుంచి పరిగెత్తడం. అంతా తిరిగి 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 మాఘమాసంలో మళ్ళీ చేరాడట ఈయన దగ్గరికి. జ్వాలల చేత భయంకరము, దేవదానులకి భరించలేనిటువంటి 100 మెరుపుల కంటే అధికమైన కాంతి కలది అయినటువంటి నీ రూపమును సాధారణ ఒక గవ్వపాటి చేయని వాడని నేనెట్లా సహిస్తాను తండ్రి. సహస్రాగ్నియుతమైన రవిబింబంలాగా 1000 సహస్రారాలని ధరించేటువంటి సమస్త సంహారక శక్తివి అయినటువంటి నీ రూపంతో యుద్ధం చేయటానికి నేనెట్లా శక్తున్నవుతాను. కోరలతో కూడి భయంకరము, 10 దిక్కుల యందు అగ్నులను బయలుపుచ్చుతున్నటువంటి నీ యొక్క దంతపు దెబ్బను దేవుడు గాని రాక్షసుడు గాని అసలు ఇంకెవ్వడైనా గాని సహించగలడా. మెరుపులు, సూర్యుని కిరణజాలములు మొత్తములైన భయంకరాకారాలు ధరించి వచ్చినా కూడా నీ తేజస్సుని తిరస్కరించలేవు. విష్ణువు భయంకరాకారమైన నిన్ను ఆశ్రయించి నిన్ను ధరించి 3 లోకములను పరిపాలించుతున్నాడు. నీతో విరోధించిన ఎడల దేవతలు గాని దానవులు గాని అన్యులు గాని నిన్ను జయించలేరు. దైత్యులను చంపవాడవు, భక్తులను పాలించువాడవు, విష్ణువు యొక్క కాంతి చేత ప్రకాశించుతున్నవాడవు, ప్రాణ గమన కష్టమును హరించువాడవు అయినటువంటి నీకు పరిపరి విధాలా నమస్కారం చేస్తానని ఆ సుదర్శన చక్రాయుధాన్ని ఎన్నో విధాలుగా ప్రార్థించాడు అంబరీషుడు. నిన్ను గెలుద్దామని కాదు, నీ చేతిలో సంహరింపబడదామని యుద్ధానికి వచ్చాను తండ్రి. ఎందుకంటే ఈ కాలంలో మరణించిన వాళ్ళు యుద్ధరంగంలో మరణిస్తే బ్రహ్మపదాన్ని పొందుతారు, నాకు మోక్షం వస్తుందని యుద్ధానికి సిద్ధపడ్డాను అని చెప్పి ఎన్నో విధాలుగా ప్రార్థనలు చేసి స్తుతించి భూమి మీద పడి పాద నమస్కారం చేశాడు. సాష్టాంగ నమస్కారం చేస్తున్నటువంటి ఈ మహారాజు అంబరీష మహారాజుని లేవదీశాడట సుదర్శనుడు. లేవదీసి అతన్ని కౌగులించుకున్నాడు. ఇట్లా అన్నాడు, ఈ చక్రస్తోత్రాన్ని అంటే ఈ అంబరీషుడు చేసినటువంటి చక్రస్తోత్రాన్ని 3 కాలాల్లో పఠించువాడు,
ఆపన్ముక్తుడై చిరతర సుఖాల్ని పొందుతాడు. కలియుగంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా వినేవాళ్ళు అనేక భోగాలు పొంది మోక్షాన్ని పొందుతారని ఇది ఆ సుదర్శన చక్రాయుధ స్వామి కాదు, అత్రి మహాముని అగస్త్య సంవాదంలో చెప్పబడిందనమాట. ఆయన భక్తుడికి ప్రాణదానం చేసినటువంటి భగవంతుడి యొక్క ఆయుధం. ఈ భక్తుడు తనిచ్చిన మాట కోసం మరణించటానికి కూడా సిద్ధపడ్డాడు. ఇలాంటి ఒక కథని మనం ప్రతి సంవత్సరము ఒక్కసారైనా వినాలి. ఒక జీవితంలో ఒకసారి వింటే చాలంటున్నారు. ప్రతి సంవత్సరము ఏటా కార్తీక పురాణంలో ఇది కనపడుతుంది. ఈ రకంగా అంబరీషుణ్ణి చక్రాయుధ స్వామి రక్షించి అతనికి శరణిచ్చి, నిన్ను నేనేం చేయను, బ్రాహ్మణుణ్ణి నేనేం చేయను అని చెప్పేసి మళ్ళీ విష్ణు సన్నిధానానికి వెళ్ళిపోయాడండి. దీంతో 28వ రోజు పారాయణ పూర్తయింది. రేపు ఉదయం 29వ రోజు పారాయణలో మళ్ళీ కలుసుకుందాము. నమస్కారం.